ఏమిటండి పండగ పూట ఎలా కూర్చున్నారు? లేవండి, లేచి తలంటుకోండి. వాడు లేకుండా పండగ ఏమిటి? చూసావా, పండగ పూట కూడా వాడు రాలేదు. వాచ్ మీదే ఎక్కువ డబ్బు రాదు సాబ్. ఇవిగో ఇవన్నీ బంగారమేనండి. తాకట్కా అమ్మడానికా? అమ్మడానికేనండి. ఎదిగో మొత్తము 3000 సాబ్. 3000 అండి. వస్తానండి. కుమార్, రండి రండి. ఏమండి, ఎక్కడికి వెళ్ళారు? పొద్దు నుంచి కనిపించలేదు. మీ అన్నయ్య మీ అందరికి బట్టలు పంపిస్తున్నాను, బస్ దగ్గరకు వచ్చి తీసుకోమని కౌరు పంపాడు, అది వెళ్ళాను. మా అన్నయ్య బట్టలు పంపాడా? అమ్మా నాన్న, అన్నయ్య మనందరికీ బట్టలు పంపాడు. అమ్మా, ఇది మీకు, ఇది నీకు, ఓ ఇది నీకు. ఏమిటి బాబు? మీకిమ్మని చిరంజీవి పంపించాడు. ఆహా, చూడు, మీ అన్నయ్య పంపాడు. ఎంత పొగరే నీకు! అన్నయ్య పండక్కి పంపించిన చీర విసిరి కొడతావా? నా ఇష్టం. ఏమిటి నీ ఇష్టమా? అవును. ఆగు. ఏమిటమ్మా ఇది? అన్నయ్య రాలేదన్న బాధ మాకు మాత్రం లేదనుకున్నావా? నువ్వు ఇప్పుడు చేసిన పని రేపు వాడు వచ్చాక తెలిస్తే వాడు ఎంత బాధపడతాడు? అది వట్టి తలతిక్క మనిషి బాబు, నువ్వేమనుకోకు. పర్వాలేదమ్మా. ఇదిగో 500 మీ అబ్బాయి పంపాడు. 500 కాదు, 5000 అయితే మాత్రం పండక్కి ఒక్క పూటైనా వచ్చి వెళ్ళిపోతే అందరికీ ఎంత సంతోషంగా ఉండేది. మేమేమైనా డబ్బు మనుషులమా? ఏమిటో, చెల్లుళ్ళు తమ్ముడు అంటే వాడికి ఎంతో ప్రేమ. వాళ్ళ నాన్నగారంటే వాడికి పంచ ప్రాణాలు. ఇక నేనంటే సరే సరే అమ్మా అమ్మా అంటూ ఎప్పుడు కూడా తిరిగేవాడు. వాడిలా ఎందుకు మారిపోయాడు? వాడికి మమ్మల్ని చూడాలని ఎందుకు అనిపించడం లేదు? ఇలా డబ్బు పంపిస్తే చాలని ఎందుకు అనుకుంటున్నాడు? నాకేమీ అర్థం కావట్లేదు బాబు. అబ్బే, అదేం లేదండి. పని తొందర తప్ప వేరే కారణమే ఉంటుంది. ఏం పను, ప్రపంచంలో అందరూ పని చేసుకోవడం లేదు, వాడొక్కడేనా? దేనికైనా ప్రాప్తి ఉండాలంతే. వీళ్ళ బాధ నా గుండెలోనే దాచి వీళ్ళ మనసుల్లో ఆనందాన్ని. నీలి నీలి నింగిలో చీకట్లు, చీకటైన నేలపై వెన్నెల్లు. నీలి నీలి నింగిలో చీకట్లు, చీకటైన నేలపై వెన్నెల్లు. ముంగిలంత ముగ్గులు, మురిసిపోవు నవ్వులు, మురిపాల హృదయాల దీపాలు, మురిపాల హృదయాల దీపాలు. దీపాలు దీపాలు దీపాలు, దీపాలు దీపాలు దీపాలు. నీలి నీలి నింగిలో చీకట్లు, చీకటైన నేలపై వెన్నెల్లు. నీ హృదయాన్ని వెలుగుకు మూసేయకు, నీ ఎదటున్న దీపాన్ని నీవు తెలుసకు. కలకాలముండవు ఏ కలతలు, మా
మనుషుల కవి నేర్పు త్యాగాలవి త్యాగాలు ఒక బూటకం బ్రతుకంత ఒక నాటకం నీలి నీలి నింగిలో చీకట్లు చీకటైన నేలపై వెన్నెల్లు ముంగిలంత ముగ్గులు మురిసిపోగు నవ్వులు మురిపాల హృదయాల దీపాలు 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 ఒక మహారాజు తాజ్ మహల్ నిర్మించెను అది అనురాగ రూపమై రూపొందెను అది కాదన్నడు ప్రేమ ప్రతిరూపము ఆ మహారాజు దర్పానికది సాక్ష్యము కలవాని ఎదలోని వ్యధ తెలియదు నిరుపేద కన్నీరు అది తొడవదు మనసును చూచేటి కనులున్నవా కనులకు కనిపించ మనసున్నదా ఉందన్నదొక నమ్మకం లేదన్నదొక అనుభవం నీలి నీలి నింగిలో చీకట్టు చీకటైన నేలపై వెన్నెల్లు ముంగిలంత ముగ్గులు మురిసిపోవు నవ్వులు మురిపాల హృదయాల దీపాలు 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 నీ అన్నయ్య అభిమానంతో పంపిన చీర విసిరికొట్టడం గొప్పతనం అనుకుంటున్నావా? నా అన్నయ్య పంపిన దాన్ని విసిరికొట్టే మూర్ఖురాన్ని కాదు. మరి అలా చేయడం మూర్ఖత్వం కదా? ఏ ఇంకా దాచాలనుకుంటున్నారు? నిప్పుడు దాచినంత మాత్రాన మండకుండా ఉండదు. ఏమిటి నేను దాచింది? ఆ చీర నిజంగా మా అన్నయ్య పంపాడా? అవును. చనిపోయిన అన్నయ్య మా కోసం బ్రతికొచ్చి ఇవన్నీ పంపాడా? అది నీకెవరు చెప్పారు? ఇదిగో మీ డైరీ. మా అన్నయ్య అన్యాయంగా హత్య చేయబడ్డాడని, మిమ్మల్ని కాపాడే ప్రయత్నంలో చచ్చిపోయాడని మీరు స్వయంగా రాసుకున్న నిజాలు. ఇప్పుడు చెప్పండి, మా అమ్మని, మా రోగిష్టు నాన్నని, ఆ పసిబిడ్డల్ని ఎందుకు మోసం చేస్తున్నారు? ఎందుకు ఇంత ఘోరమైన అబద్ధం చెప్పారు? నేను అబద్ధం చెప్పలేదు. నిజం దాచడం అబద్ధం కదా? కొన్ని నిజాలు ఎప్పుడు పడితే అప్పుడు చెప్పలేదు, చెప్పకూడదు. అందుకని అబద్ధం చెప్పి వాళ్ళకి లేనిపోని ఆశలు కలిగిస్తారా? లేదు. ఈ ఇంట్లో అందరూ మీ అన్నయ్య మీద ఉంచుకున్న ఆశలు, అతని చుట్టూ అల్లుకున్న ఊహలు ఒక్కసారిగా కూలిపోతే తట్టుకోలేక ఏమైపోతారో అని భయపడ్డా. అంతకు మించి ఆ తల్లి చూపే ఆప్యాయత, పిల్లల అభిమానం, ఈ ఇంట్లో నాకు దొరికిన ఆదరణ నా నోరు నొక్కేశాయి, నన్ను మీతో చెప్పకుండా చేశాయి. లాయర్ కదూ, అబద్ధాన్ని సమర్థించటం మీ వృత్తి, నిజాన్ని తలెత్తకుండా పాతేయడం మీ ప్రతిభ. నువ్వు చెప్పేదానిలో ధనాపేక్ష ఉంది లక్ష్మి, కానీ ఇక్కడే ఉంది. నేను ఎందుకు నాటకం ఆడాలి? నాకేం అవసరం? నీ ప్రశ్నకు నీకు నువ్వైనా సమాధానం చెప్పుకోగలవా? కనీసం ఊహించగలవా? అక్కర్లేదు. ఇంకా ఏ ఊహలో నాటకాలు నాకు అక్కర్లేదు. మీరు పొద్దున్నే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఈ భయంకరమైన నిజాన్ని నా గుండెల్లో దాచుకోలేను. మీరుండగా నేను చెప్పినా, ఈ స్థితిలో మీరే చెప్పినా, మీరు నాటకం ఆడి సంపాదించిన గౌరవం మర్యాదలు ఒకేసారి నాశనం అయిపోతాయి. వాళ్ళు ఏమైపోతారని కాదు, వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారో ఊహించలేను. ఆ స్థితి రానివ్వకండి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మరి మీ కుటుంబ బాధ్యత?
మా బాధ్యతల్ని మోయమని మిమ్మల్ని ముష్టెత్తావా? నా ప్రాణం నిలబెట్టిన వాడి కుటుంబం నిలబెట్టడం నా ధర్మం. చూడండి, మీకు ఆఖరిసారిగా మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను. సూర్యుడు ఉదయించేటప్పటికి మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఉన్నారా? ఏం జరుగుతుందో నాకే తెలీదు. ప్లీజ్ గెట్ లాస్ట్.